హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచురల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం మేకకాళ్ళ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం తగినంత అల్లం పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చందన నేచురల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుంచి అయితే మన యూట్యూబ్ ఛానల్లో డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. నెక్స్ట్ అయితే మనం టమాటాలు అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం తగినంత పసుపు అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, మేము తప్పకుండా ట్రై చేస్తాం. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకున్నాం కదా. మనం ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఈ విధంగా అయితే ఉడికింది కదా. మనమైతే 3 times వాష్ చేసి పక్కకు పెట్టుకున్న మేక కాళ్ళు అయితే దీంట్లో అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా మనం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా అయితే ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే మనం తగినంత కారం అయితే వేసుకుందాం. మేమైతే 2 spoons కారం అయితే వేసుకున్నాం. మీకు సరిపడంత కారం అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం తగినన్ని వాటర్ అయితే వేసుకున్నాం. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. వాటర్ వేసుకున్నాక లాస్ట్ క్లిప్ అయితే డిలీట్ అయింది వీడియో. మనం కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వింగ్ చేసుకోవాలి అంతే. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మన మేకకాళ్ళ కర్రీ తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్ వీడియో క్లిప్ డిలీట్ అయింది కొత్తిమీర వేసేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.